హలో అండి, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చాలా రోజులు అయిపోయింది కదా ముగ్గు చూపించక. ఈ ముగ్గు ఎలా వేశానో నేను అనేది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే చూడండి. ఈరోజు ఇంట్లో పని చేసుకుంటూ, బయట పని చేసుకుంటూ, కిచెన్లో వంట చేసుకుంటూ ఈ పనిని ఈక్వల్గా ఎలా బ్యాలెన్స్ అనేది చేసుకుంటానో చూపిస్తానండి. బయట అయితే ముగ్గు వేయడం అయితే అయిపోయిందండి. నేను గ్యాస్ మీద టీ పెట్టి వెళ్ళానండి. ఈరోజు పొలం అయితే నాటు వేస్తున్నారని చెప్పారు. మాకే కాకుండా ఇద్దరు వ్యక్తులకైతే ఎగస్ట్రా అయితే ఈరోజు వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పొలం కరిగట్టి చేసినప్పుడు, కరిగట్ట అంటే మీకు తెలియదు కదా, పొలం అయితే నాటుతున్నారండి ఈరోజు. పొలం నాటినప్పుడు మేమైతే ఇలా అన్నం వండి పంపిస్తామండి అక్కడ ఉన్న నారు పంచడానికి వచ్చిన కూలోళ్ళకి. ఇప్పుడైతే బియ్యం కడిగి రైస్ కుక్కర్లో పెడతాను. అలాగే సాంబార్ చేస్తానండి సింపుల్గా. నేను ఉదయం లేవగానే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే పప్పు కూడా ఉడికించి పెట్టుకున్నాను. ఇప్పుడు కూరగాయలు కట్ చేసేది, పప్పు ఉడికించేది, చింతపండు నానబెట్టేది ఇవేమీ చూపించట్లేదండి. డైరెక్ట్గా పోపు ఒక్కటే చూపిస్తున్నాను. మిగతా ప్రాసెస్ అయితే ఏం చూపించట్లేదండి. మేము ఎలా చేస్తామో సాంబార్ అనేది ఎప్పుడైనా సరే కుదిరినప్పుడు వీడియో షూట్ చేసి పెడతానండి. కిచెన్లో అయితే పప్పుచారు పెట్టేసి వచ్చానండి. ఇప్పుడు వచ్చి బెడ్రూమ్లో అయితే బెడ్షీట్ మొత్తం తీసేస్తున్నానండి. వారానికి ఒకసారి ఇలా మొత్తం అన్నీ తీసి నీట్గా పిండేస్తానండి బెడ్షీట్లు అయితే. మీరు కూడా ఇలాగే చేస్తారా? వారానికి ఒకసారి, లేదంటే 2 డేస్కి ఒకసారి తీస్తారా? మండే రోజు వేసానంటే మళ్ళీ మండే రోజు తీస్తానండి. లేదంటే ఫ్రైడే రోజు వేసానంటే ఫ్రైడే రోజు తీస్తాను. ఇప్పుడైతే మిషన్లో వేస్తున్నాను బట్టలు అయితే. చేతులతో నేను పిండట్లేదండి ఈరోజు. పని కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు మిషన్లో వేస్తాను. పని తక్కువగా ఉన్నప్పుడు మాత్రం చేతులతోనే పిండేస్తానండి. పని అయితే వెంటనే అన్నీ కంప్లీట్ చేసుకుంటానండి, ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా. గ్యాప్ ఇచ్చానంటే ఆ రోజు మొత్తం నాకు పని అయితే అసలు కానే కాదు. అందుకనే నేనైతే వెంటనే అన్ని పనులు అనేది కంప్లీట్ చేసుకుంటానండి పిల్లలు వెళ్ళే లోపలనే. ఇలా చేసుకున్నామంటే మళ్ళీ ఖాళీగా ఉన్నప్పుడు ఇంకా ఏదైనా పని చేసుకోవాలని ఆలోచన వస్తుంది కదా. ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ ఉంది కదండి, ఆ బెడ్రూమ్లో పిల్లలైతే హోంవర్క్ చేసుకోవడం, చదువుకోవడం ఇవన్నీ చేస్తారండి. ఇందులో బుక్స్ పెడతాను. అలాగే డైలీ యూజ్ చేసే బట్టలు అయితే ఇందులోనే పెడతానండి. వాషింగ్ మిషన్ ఇక్కడే ఉంది కాబట్టి వాష్ చేసిన బట్టలు బయట ఆరేసి తీసుకొచ్చి మంచం మీద వేసి వెంటనే మడత పెట్టి సెల్ఫ్లో పెట్టుకుంటానండి. ఇంకా బెడ్రూమ్లోకి అయితే ఏం తీసుకెళ్ళను బట్టలు. ఈ గదిలో ఎవరు పండుకుంటారో అనుకోవచ్చండి మీరు. మా మామయ్య గారు అప్పుడున్నప్పుడు మా మామయ్య గారు యూజ్ చేసుకున్నారు ఈ రూమ్ అనేది. మా మామయ్య ఇప్పుడు లేరు కదా, ఇప్పుడు మా పాప యూజ్ చేస్తుందండి. ఈవినింగ్ టైంలో హోంవర్క్ చేయడమైనా, చదువుకోవడమైనా అన్నీ ఇక్కడే చేస్తుంది. ఏ రూమ్లో బెడ్షీట్స్ అయితే ఆ రూమ్లో మొత్తం తీసేసానండి. ఇప్పుడైతే మళ్ళీ బెడ్ మీద ఇంకో బెడ్షీట్ వేయాలి కదా, అలాగే ఉంచామంటే దారం పోగులన్నీ లేసి వస్తున్నాయి పరుపు మీద. ఎప్పటిదప్పుడే పని అనేది కంప్లీట్ చేసుకుంటానండి. నేనైతే ఎక్కడ పెండింగ్ అనేది ఉంచను. ఒకవేళ పెండింగ్ అలాగే ఉంచానంటే మళ్ళీ నాకు మొదటి నుంచి చేసుకొని రావాల్సి వస్తుందండి. మీకు ఈరోజు ఒక చిట్కా చెప్తానండి. బెడ్షీటు కదలకుండా అలాగే ఉండాలంటే పరుపు మీద కొసలకి ముడి వేసి పెట్టామంటే పరుపు మీద బెడ్షీట్ అయితే ఎంత కదిలించినా కూడా కదలకుండా అలాగే నీట్గా ఉంటుందండి. ఈరోజు దిండు కవర్లు అయితే కట్ చేసి చూపిస్తానండి, వీలుంటే కుట్టి కూడా చూపిస్తాను. సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. అక్కడ ఒక పక్కనైతే అన్నం ఉడికిందండి. అలాగే సాంబార్తోనే తినరు కదా, కొంచెం నిమ్మకాయ పచ్చడి అయితే తాలింపు పెట్టి పంపిస్తున్నానండి. ఇక్కడైతే రైస్ ఉడకడం అయిపోయింది. టిఫిన్లో అయితే పెట్టేస్తున్నానండి. చెప్పాను కదా ముగ్గురికి కావాలి. మా హస్బెండ్తోని
ఇంకా ఇద్దరికి ఎగస్ట్రా అన్నం కావాలి కాబట్టి టిఫిన్లో పెట్టానండి. కొంచెం నిమ్మకాయ పచ్చడి పెట్టాను, అలాగే సాంబారు. ఇక్కడైతే క్యారేజ్ కట్టడం అయితే అయిపోయిందండి. ఒక బాక్స్లో నిమ్మకాయ పచ్చడి పెట్టాను, తినడానికి 2 ప్లేట్స్, అలాగే టిఫిను ఒక దాంట్లో సాంబారు, ఒక దాంట్లో అన్నం పెట్టానండి. సాంబార్ చూసారా ఎంత అయిపోయిందో. రైస్ కూడా పిల్లల వరకే ఉందండి, మళ్ళీ తర్వాత వండుకుంటాను నేను సపరేట్గా. పాప అయితే టిఫిన్ ఏం చేయలేదు, ఏకంగా రైసే తిని వెళ్ళిపోయిందండి. ఇక బాబు అయితే అసలు టిఫిన్ లేకుండా ఉండడు, ఎప్పుడో ఒకసారి మాత్రమే తింటాడండి అన్నము. ఇక తనకి దోశ కావాలని చెప్పాడండి, స్వీట్ దోశ కావాలి అని చెప్పాడు. రౌండ్గా వద్దు మమ్మీ, నాకు ఏదైనా షేప్గా వేసి ఇవ్వమని చెప్పాడండి. ఇలా అయితే వేసి ఇచ్చాను. ఇప్పుడు ఇందాక బెడ్షీట్లు మొత్తం తీసేసి అని చెప్పాను కదండి, హాల్లో మళ్ళీ బెడ్షీట్ అయితే వేశాను. ఇక్కడ బాబు అయితే రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు. బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. ఇక స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకేమైనా పని ఉంటే అది మొత్తం కంప్లీట్ చేసుకుంటానండి. తెచ్చిన కూరగాయలు అయితే అలాగే కవర్లో ఉంచానండి. ఇవైతే ఖరాబ్ అవుతాయి అనేసి మొత్తం తీసి ఏ కూరగాయకి ఆ కూరగాయ మొత్తం సపరేట్గా కవర్లు తొడిగి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇలాగే తెచ్చిన కూరగాయలని అన్నీ ఒకే కవర్లో ఉంచి మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే అడుగున ఉన్న కూరగాయలన్నీ కుళ్ళిపోతాయి, పైన ఉన్న కూరగాయలు అలాగే ఉంటాయండి. మనం తీసి వండుకోవడానికైనా పైన ఉన్న కూరగాయలే వండుకుంటాం, కానీ అడుగున ఉన్న కూరగాయలు అయితే ఉండం కదా. అందుకనేసి నేనైతే ఇలా సపరేట్గా ఏ కవర్లో ఆ కవర్లో కూరగాయలన్నీ కట్టేస్తానండి. కట్టి ఫ్రిడ్జ్లో అయితే ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. టక్కున ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే టక్కున ఏ కూరగాయలంటే ఆ కూరగాయలు తీసి రెడీగా వండుకోవచ్చు కదా. అప్పుడు కూరగాయలు వేస్ట్గా ఖరాబ్ కాకుండా ఉంటాయి కదా. దొండకాయలు అయితే తెచ్చిన వెంటనే కర్రీ అనేది చేసుకోవాలండి. ఒకరోజు స్టోర్ చేసామంటే అవి లోపల పండిపోతాయి కదా. ఇప్పుడైతే కర్రీ చేయట్లేదు, ఈవినింగ్ టైంలో చేస్తాను కర్రీ అనేది. ఈ లోపల దొండకాయలకైతే చాలా దుమ్ము బంక ఉంటుందండి. మొత్తము అది నీట్గా శుభ్రంగా పోవాలంటే నీళ్ళు ఎక్కువగా పోసి నానబెట్టి అందులో కొంచెం సాల్ట్ వేసి నానబెడతానండి. మనం వండుకునే టయానికి దొండకాయలు మొత్తం మంచిగా నానిపోయి శుభ్రంగా పోతుందండి మురికి అంతా. 3 టమాటాలు కూడా తీసుకున్నాను, అవి కొంచెం మెత్తగా ఉన్నాయి అనేసి వేస్ట్గా కాకుండా. ఇప్పుడైతే ఈరోజు దిండు కవర్లు కుట్టి చూపిస్తానన్నాను కదండి. ఈరోజైతే వీడియో పెట్టట్లేదు దిండు కవర్లు కుట్టేది, రేపటి వీడియోలో అప్లోడ్ చేశానండి. పని మొత్తం అయిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. ఇంతే అండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు